హాయ్ అండి అందరికీ. కొత్తగా ఎవరైతే నా ఛానల్‌ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని. నేను చెప్పే విషయం చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇంకా కొంతమందికి తెలియకపోతే వాళ్ళకి హెల్ప్ అవుతదని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడు నా జుట్టు చూసారా? తలస్నానం చేసిన 15 మినిట్స్ తర్వాత ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఇప్పుడు మన హెయిర్‌ని 2 పార్టీషన్స్ కింద డివైడ్ చేసుకుందాం. సో వెంటనే ఎవరు కూడా హెయిర్‌ని దువ్వొద్దు, కోంబ్ చేయొద్దు. అట్లా చేస్తే జుట్టు చాలా చిక్కు అవుతుంది. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళైతే, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళైతే పూర్తిగా ఆరిపోయినాక చిక్కు తీసుకోండి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళైతే కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడే చిక్కు తీసేసుకోండి. ఎందుకంటే చాలా చిక్కు అవుతుంది. ఇప్పుడు నా దగ్గర 2 కోమ్స్ ఉన్నాయి. సో ఇది అస్సలు యూజ్ చేయొద్దు. దీంతో కోమ్ చేద్దాము. ఫస్ట్ ఎప్పుడైనా కూడా చిక్కు కనిపిస్తుందో లేదో, ఎప్పుడైనా కూడా చిక్కు కింద నుంచి తీద్దాం. ఫస్ట్ ఇది కింద కంప్లీట్ చేయండి. తర్వాత ఇంకొంచెం పైకి రండి. సో ఇట్లా కొంచెంగా తీసుకోండి చిక్కు. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి, తర్వాత ఇక్కడ నుండి, తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి తీయండి. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే చిక్కు చాలా ఈజీగా వస్తుంది, జుట్టు కూడా ఎక్కువ ఊడదు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది వెనక్కేసేద్దాం. ఈ పార్టీషన్ తీద్దాం. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సిల్కీ హెయిర్కి కర్లీ హెయిర్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సిల్కీ హెయిర్కి చాలా చిక్కు చాలా అంటే చాలా తక్కువ పడుతుంది, కర్లీ హెయిర్కి ఎక్కువ పడుతుంది. సో కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడే మనం తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేసిద్ది. హెయిర్ లీవ్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది. మీరు చాలా డ్రైగా అయిపోయినాక చిక్కు తీసి కర్లీ హెయిర్ని అట్లా వదిలేస్తే లుక్ ఉండదు. అది ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా రఫ్గా అనిపిస్తుంది. అందుకే కొంచెం తడిగా ఉన్నప్పుడే హెయిర్ సెట్ చేసుకొని కోమ్ చేసేసుకొని లీవ్ చేశారంటే ఈవినింగ్ వరకు చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను 2 తీసేసాను. నా హెయిర్ ఫాల్ చూసారా? సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి తీసేద్దాం. ఏమైనా చిక్కు ఉంటే కనుక వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో? సో దీనికంతా కండిషనర్స్ ఏం అవసరం లేదు, మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా జుట్టు ఎందుకు ఊడిపోతుంది అంటే మన ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఊడిపోతుంది. విటమిన్స్, మన బాడీలో ఉన్న విటమిన్స్ తక్కువైపోతే ఊడిపోతుంది. B12, విటమిన్ D, ఐరన్, కాల్షియం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దీనివల్లే ఊడిపోతుంది. ఇది ఇప్పుడు హెయిర్ మంచిగా పైకి లేకుండా ఉండడానికి ఇది ఇప్పుడు యూస్ చేద్దాం. సో హెయిర్కి ఆయిల్స్ పెట్టడమే కాదు, హెయిర్ గురించి కేర్ కూడా తీసుకోవాలి. ఫుడ్ మంచిగా తినాలి, అప్పుడే ఊడకుండా ఉంటుంది. నేను మీకు పూర్తిగా అల్లినాక మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే సారీ, ఏం అనుకోవద్దు. నాకు లాంగ్ వీడియో ఫస్ట్ టైం. సపోర్ట్ చేయండి అందరూ, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నేను. సో లేడీస్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. టెన్షన్లో ఏం చేస్తామంటే పెద్ద కోమ్తో కోమ్ చేయకుండా చిన్న చిన్న కోమ్స్తో కోమ్ చేయడం వల్ల జుట్టు చాలా చిక్కు అయి ఊడిపోతుంది. అట్లా ఎప్పుడు చేయొద్దు. పెద్ద కోమ్స్తోనే చిక్కు తీయాలి. మోస్ట్లీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి. మీరు హాట్ వాటర్తో స్నానం చేయొద్దు. గోరువెచ్చల నీళ్ళతో స్నానం చేయండి. అట్లా గోరువెచ్చల నీళ్ళతో స్నానం చేసినాక కూడా లాస్ట్లో చల్లటి నీళ్ళు ఒక 2 మగ్గుల వరకు పోసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే జుట్టు కుదులు వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ హాట్ వాటర్ వేయడం వల్ల ఏమో జుట్టు చాలా సెన్సిటివ్ అయిపోతుంది అక్కడ. సో నా హెయిర్ కంప్లీట్ అయిపోయింది. జడ వేసుకోవడం. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. ఓకే, చూసారా ఎంత ఈజీగా చిక్కు వచ్చేసిందో. హెయిర్ ఫాల్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను. చూసారా? వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.